Fun Bells. ఈ మూర్ఖుడు రోజు తన సమయాన్ని ఇలా ఎందుకు వృధా చేస్తాడు? గత 15 రోజులుగా నేను చూస్తున్నాను. వీడు ఎప్పుడు ఇలాగే గంటల తరబడి నిలబడతాడు. ఈరోజు వర్షంలో కూడా నిలబడి ఉన్నాడు. అయినా సరే జనం మోంటూ కోతి చాలా తెలివైందని అంటారు. ఒక అడవిలో మోంటూ అనే ఒక కోతి ఉండేది. అది చాలా దయాగుణమున్న మంచి స్వభావం గల కోతి. సాయంత్రం వేళ అదెప్పుడూ ఒక కాలు మీద నిలబడి చేతులు జోడించి కళ్ళు మూసుకునేది. అదే అడవిలో మింకు అనే ఒక కొంగ కూడా నివసిస్తోంది. అది చాలా అల్లరిది. ఈ మూర్ఖుడు రోజు తన సమయాన్ని ఇలా ఎందుకు వృధా చేస్తాడు? గత 15 రోజులుగా నేను చూస్తున్నాను. వీడు ఎప్పుడు ఇలాగే గంటల తరబడి నిలబడతాడు. ఈరోజు వర్షంలో కూడా నిలబడి ఉన్నాడు. అయినా సరే జనం మోంటూ కోతి చాలా తెలివైందని అంటారు. ఓ దేవి, ఈ రోజుకు నా సాధన మొదలుపెట్టి 16 రోజులు పూర్తయింది. మీరు ప్రత్యక్షం కావాల్సిందే. ఈ రోజు మీరు ప్రత్యక్షం అయ్యే వరకు నేను ఇక్కడి నుండి కదలను. ఓ మూర్ఖుడా, ఏ దేవతను ప్రత్యక్షం చేసుకోవాలనుకుంటున్నావు? మోంటూ కోతి ఒక కాలు మీద అలాగే నిలబడి ఉంది. ఇప్పుడు రాత్రయింది. సమయం దాదాపు 9 గంటలు. ఇప్పుడు నాకు కూడా బద్ధకం వేస్తోంది. గంటల తరబడి ఎలా నిలబడ్డాడో ఏంటో, కానీ ఈ మూర్ఖుడికి అలసట అనేదే రావడం లేదు. అప్పుడే ఆకాశం నుండి ఒక కాంతి వచ్చి ఒక దేవి ప్రత్యక్షమైంది. మోంటూ కోతి, నీ భక్తికి నేను చాలా సంతోషించాను. నీ సాధన పూర్తయింది. కోతి కళ్ళు తెరిచింది. ప్రణామం దేవి. దేవి తన శక్తిని ఉపయోగించగా మోంటూ కోతి ముందు 2 యాపిల్స్ ప్రత్యక్షమయ్యాయి. నువ్వు ఈ రెడ్ యాపిల్ తింటే ఎవరికైనా ఏదైనా చెడు చేయవచ్చు. ఈ గ్రీన్ యాపిల్ తింటే నువ్వు ఎవరికైనా ఏదైనా మంచి చేయవచ్చు. ఆ తర్వాత రెండోది తనంతట తానుగా మాయమైపోతుంది. నువ్వు వీటిలో ఏదో ఒక యాపిల్ మాత్రమే ఎంచుకోగలవు. ఏది తినాలో నువ్వే ఎంచుకో. నేను అందరికి మంచి చెయ్యాలనుకుంటున్నాను. నేను గ్రీన్ యాపిల్నే ఎంచుకుంటాను. అది విని మింకు కొంగ పరిగెత్తుకుంటూ వచ్చి త్వరగా రెడ్ యాపిల్ని తీసుకుని తినేసింది. అయ్యో, ఇదెక్కడ పని? నేను ఇంత కష్టపడి సాధన పూర్తి చేస్తే నువ్వు నా యాపిల్ తినేశావు. అది కూడా రెడ్ యాపిల్. దానివల్ల ఎవరికి ఏ సాయం చేయలేవు కదా. నాకు ఎవరికి మంచి చేయాలని లేదు. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు కదా మీరు. నేను చెడే చేస్తాను. ఎవరిని వదిలిపెట్టను. మీ మీద పగ తీర్చుకుంటాను అని చెప్పి మింకు కొంగ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మోంటూ కోతి అక్కడే నిలబడిపోయింది. అయ్యో అయ్యో, చూడండి, ఇల్లంతా తడిసిపోతోంది. వర్షం రాకముందే పైకప్పు బాగా చేయమని మీకు చెప్పాను కదా. అప్పుడే ఎదురుగా ఉన్న మిట్టు అన్నది, పర్వాలేదు కాలు అన్నయ్య, నాకేం ఇబ్బంది లేదు. వర్షం తగ్గే వరకు మీ ఇద్దరు మా ఇంట్లో ఉండవచ్చు. వీరిద్దరూ ఎగిరి మిట్టు ఇంటికి చేరుకున్నారు. అప్పుడే మింకు కొంగ అక్కడికి వచ్చింది. ఏంటి విశేషాలు? వర్షం నుండి తప్పించుకోవడానికి ఉపాయాలు ఆలోచిస్తున్నట్లున్నారు. ఉండండి, నేను మీకు కొంచెం సహాయం చేస్తా. అంతే, మింకు కొంగ కళ్ళ నుండి ఒక కాంతి వచ్చి మిట్టు ఇంటి పైకప్పు మీద పడగానే ఆ ఇంటి కప్పు ఎగిరిపోయింది. అప్పుడు నా పైన జరిగిన అన్యాయాలన్నిటికీ ఇప్పుడు మీ అందరి మీద పగ తీర్చుకుంటాను. మింకు కొంగ, నువ్వు చేసింది అస్సలేం బాలేదు. నాకు మంచి చేయాలని ఏమాత్రం లేదు. నేను ఎప్పుడూ తప్పే చేయాలనుకుంటాను. ఇదే విధంగా అది పక్షుల ఇళ్లన్నింటినీ నాశనం చేసింది. ఆ పక్షులన్నీ ఒక పెద్ద గుట్ట మీదకు చేరుకున్నాయి. అసలు ఆ మింకు కొంగకు ఇన్ని శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియటం లేదే. మనని మాత్రం నాశనం చేసింది. నేను షేర్ ఖాన్ దగ్గరికి వెళ్ళి వస్తాను. సోను పావురం వెంటనే ఎగిరి షేర్ ఖాన్ దగ్గరకు వెళ్ళింది. అరే సోను పావురం, ఇంత భారీ వర్షంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏదైనా సమస్య వచ్చిందా? అవును షేర్ ఖాన్, మింకు కొంగకు ఎక్కడి నుంచి శక్తులు వచ్చాయో తెలియదు. అది పక్షుల ఇళ్ళన్ని కూల్చేసింది. దానికి శక్తులు రావడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. నేను ఆ మింకు కొంగను వదిలిపెట్టను. చాలు చాలు షేర్ ఖాన్,
నీ నోటి నుండి నాకు కోపం వచ్చే మాటలేవి అనకో. గుర్తుపెట్టుకో షేర్ఖాన్. మింకు కొంగ, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు పక్షుల ఇళ్ళన్నీ మళ్ళీ సరిచేసి వాటికి ఇవ్వు. అవునా? అంటూ మింకు కొంగ కళ్ళ నుండి కాంతి వచ్చింది. వెంటనే షేర్ఖాన్ గుహద్వారం మూసుకుపోయింది. అయ్యో, ఇది ఎలా జరిగింది? అని చెప్పి అది ఎగిరిపోయింది. ఇప్పుడు షేర్ఖాన్ మరియు జంతువులు కూడా అదే గుట్ట మీదకు చేరుకున్నాయి. వర్షపు చల్లని చినుకులు, చలిగాలులు వారిని వణికిస్తున్నాయి. మన అడవి మీద ఎవరి కన్ను పడిందో తెలియడం లేదు మింకు. కొంగకిన్ని శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావటం లేదు. మనల్ని బతకనివ్వడం లేదు. అదే సమయంలో మోంటూ కోతి కూడా అక్కడికి వచ్చింది. షేర్ఖాన్, మీరందరూ ఇలా ఇల్లు కోల్పోవటానికి మరియు నిలబడటానికి కారణం నేనే. అరే మోంటూ, నువ్వు ఎలా అంటున్నావు? నేను మీ అందరి మేలు కోసమే ఒక దేవి గురించి సాధన చేశాను. ఆ దేవి ప్రత్యక్షమై నాకు 2 పళ్ళు ఇచ్చింది. అందులో ఒకటి నేను ఎంచుకోవాలి. ఆ పండును మింకు కొంగ తినేసింది. అందుకే దానికి ఆ శక్తులు వచ్చాయి. ఆ శక్తులతోనే అది మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది. లేదు మోంటూ కోతి, నువ్వు మా అందరి స్నేహితుడివి. ఇందులో నీ తప్పేమీ లేదు. ఆ మింకు కొంగ అసలే దుర్మార్గుడు. నాకు దేవుడు అవ్వాలని ఏ కోరిక లేదు. నువ్వు వచ్చావా? మమ్మల్ని ఇంకా కష్టాల్లో చూడాలనుకుంటున్నావా? అవును, కరెక్ట్గా చెప్పావు. ఇప్పటి వరకు కేవలం వర్షపు నీరు మాత్రమే అడవులోకి వస్తోంది. కానీ ఇప్పుడు నేను డ్యామ్ గేట్లు తెరవబోతున్నాను. ఇది వినగానే జంతువులందరి గుండెలు ఆగిపోయినంత పనయింది. వద్దు మింకు, అలా చేయకు. అది చాలా దారుణమవుతుంది. నాకు మంచి చేయాలని ఏ మాత్రం లేదు. మింకు, ఇతరులకు చెడు చేసే వారికి వారి కర్మఫలం ఈ జన్మలోనే అనుభవించవలసి వస్తుంది. నాకు అలాంటిది మాత్రం ఏం జరగదు. అని చెప్పి అది అక్కడి నుండి ఎగిరిపోయింది. డ్యామ్ దగ్గరకు చేరుకుని తన మాయాశక్తితో డ్యామ్ గేట్లు తెరిచేసింది. నీటి ప్రవాహం డ్యామ్ నుండి ఉప్పెనలా వచ్చి అడవి అంతా వ్యాపించసాగింది. ఇప్పుడు జంతువులు ఆ గుట్ట మీద కూడా సురక్షితంగా లేవు. ఒక పెద్ద అల వచ్చి అందరినీ కొట్టుకుపోయేలా చేసింది. సరే, ఇక నేను నా సొంత అడవికి వెళ్ళిపోతున్నాను. మింకు కొంగ తన అడవి వైపు బయలుదేరింది. వర్షం మరియు డ్యామ్ నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది. మింకు కొంగ తన అడవికి చేరుకునేసరికి అక్కడ అంతా నాశనమైపోవడం చూసింది. అక్కడ కూడా నీరు నిండి ఉంది. అరే, ఏంటి నాన్న ఇది? మన అడవి ఇలా ఎందుకు నాశనమైంది? మింకు, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? మేమిప్పటికే ఇబ్బందుల్లో ఉన్నాం. అడవిలో నువ్వు సురక్షితంగా ఉండేవాడివి కదా. నాన్న, ఇది ఎలా జరిగిందో నాకు చెప్పండి. మన అడవి ఎంతో ఎత్తులో ఉంది కదా నాన్న, అయినా కూడా ఇక్కడికి నీరు ఎలా వచ్చింది? నాయనా, ఇంతవరకు నీరు ఎప్పుడూ ఈ స్థాయికి రాలేదు. మనకు తెలియకుండా ఈరోజు ఎవరో డ్యామ్ గేట్లు తెరిచినట్టున్నారు. అందుకే వర్షపు నీరు, డ్యామ్ నీరు కలిసి ఇక్కడికి వచ్చి మన ఇళ్లను ముంచేశాయి. మీరు భయపడకండి, నేను అంతా సరిచేస్తాను. అక్కడికి వెళ్ళి ఈ అడవిలో ఉన్న నీరంతా తిరిగి ఆ డ్యాంలోకి వెళ్ళిపోయేలా చేస్తాను. మింకు కొంగ తన కళ్ళతో మాయ చెయ్యాలనుకుంది, కాని ఏమీ జరగలేదు. నాయనా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు మింకు కొంగకు తన తప్పు తెలిసొచ్చింది. మోంటూ కోతి చెప్పింది నిజమే. మనం చేసే పనుల ఫలితం ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది. తప్పదు. నేను కనుక మంచి పండు తిని ఉంటే నా అడవిని కాపాడుకునేదాన్ని. కానీ నేను చెడు చేసే పండును తిన్నాను కదా. అప్పుడే అదే దేవి మళ్ళీ ప్రత్యక్షమైంది. ఏమైంది మింకు కొంగ? ఎందుకు బాధపడుతున్నావు? నన్ను క్షమించండి దేవి. మోంటూ కోతిని మిమ్మల్ని మోసం చేశాను. నీ తప్పు నీకు ఇప్పటికైనా తెలిసొస్తే నేను నిన్ను క్షమించగలను. కానీ నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు నేను మాత్రం సంతోషించాను. కానీ ఇప్పుడు నా కుటుంబం కష్టాల్లో ఉంటే ఎంత బాధగా ఉందో తెలుస్తోంది. అప్పుడు దేవి మాయ చేసి గ్రీన్ యాపిల్ను మింకు ముందు తెచ్చింది. అరే, గ్రీన్ యాపిల్! అవును, నువ్వు నాశనం చేసినవన్నీ మళ్ళీ బాగు చేసుకోవడానికి నేను ఇది నీకిస్తున్నాను. ఇక నీ ఇష్టం.
తప్పకుండా చేస్తాను. చెడ్డవాళ్ళు ఎప్పుడూ నష్టపోతారు. నాకు ఎప్పుడూ చెడు చేయాలని లేదు. అలాంటి వారిని ఎవరూ ఇష్టపడరు. మింకు కొంగ ఆ యాపిల్ తిని వెంటనే తన అడవి వైపు ఎగిరింది. ఆకాశంలో ఎగురుతూ అది తన మాయాశక్తిని వాడింది. నీరంతా తిరిగి డ్యాంలోకి వెళ్ళసాగింది. నీరు వెనక్కి ప్రవహిస్తున్నట్లుగా ఉంది. అరే, ఇదెలా జరుగుతుంది? వర్షం అప్పటికే ఆగిపోయింది. నీరంతా డ్యాంలోకి వెళ్ళిపోగానే డ్యాం గేట్లు వాటంతటావే మూసుకుపోయాయి. అప్పుడు జంతువులన్నీ నేలమీదకు వచ్చి ఆశ్చర్యంగా మింకు కొంగ వైపు చూడసాగాయి. మీరందరూ నన్ను క్షమించండి. నా వల్ల పెద్ద తప్పు జరిగింది. ఇక మీదట నేనెప్పుడూ తప్పుడు పనులు చేయను. అందరికీ చాలా సంతోషం అనిపించింది. మింకు కొంగ, ఈ రోజు నిన్ను చూస్తుంటే మొదటిసారిగా చాలా ఆనందంగా ఉంది. నేనిక ఎప్పుడూ మీ అందరికీ సహాయం చేస్తాను. ఈ అడవిలోనే ఉంటాను. ఇది విని అందరూ ఖుషి అయ్యారు. కొంగ తల్లిదండ్రుల అడవి కూడా బాగుపడింది. అప్పటి నుండి మింకు కొంగ అన్ని పక్షులు మరియు జంతువులతో కలిసి ప్రేమగా జీవించసాగింది. బ్లూలాండ్ అడవిలో కొంగలన్నీ చెరువు ఒడ్డున కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. అప్పుడే వాటికి ఎదురుగా ఇంకో కొంగ రావడం గమనించాయి. అరే, మన అడవిలోకి కొత్త కొంగ వచ్చిందా? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం తమ్ముడు. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఈ బ్లూలాండ్ అడవిలో నిన్ను మొదటిసారి చూస్తున్నాము. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను పర్పుల్ ల్యాండ్ నుండి వచ్చాను. ఓ అలాగా. అయినా నువ్వు ఇలా నడుచుకుంటూ ఎందుకు వచ్చావు తమ్ముడు? రెక్కలున్నప్పుడు ఎగురుకుంటూ రావచ్చు కదా. నేను ఎగిరి రాగలుగుంటే బాగుండేది, కానీ ఇలా చూడండి ఫ్రెండ్స్. అలా అని అది దాని రెక్కల వైపు సైగలు చేసింది. ఆ రెక్కేమో విరిగిపోయింది. అయ్యో భగవంతుడా, నువ్వు ఒక రెక్కలేని అవిటివాడివి. అవును, అందుకే మా అడవిలో ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. అందుకే నేను ఈ అడవికి వచ్చాను. ఓ అవునా? కానీ ఈ అడవిలో అలాంటిది ఏమీ లేదు. మేమిక్కడ ఎవరితో భేదభావం చూపించాం. ఈ రోజు నుండి మేమందరం నీకు స్నేహితులమే. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఆ రోజు నుండి కొంగ అక్కడే ఉంటుంది. దాంతో మిగిలిన కొంగలు కూడా చాలా బాగా మాట్లాడేవి. మిగతా కొంగలు షికారుకు వెళ్ళినప్పుడు ఆ కొంగ మిగతా జంతువులతో కలిసి సమయం గడుపుతూ ఉండేది. ఒకరోజు ఉన్నట్టుండి వాతావరణం మారింది. బోరున వర్షం పడింది. జంతువులన్నీ ఏదో విధంగా వాటినవి కాపాడుకున్నాయి. వర్షం ఆగిపోయి వాతావరణం చక్కబడిన తర్వాత చూస్తే అడవిలో చాలా నీళ్లు నిండిపోయున్నాయి. ఇక్కడ చాలా పెద్ద వర్షం పడింది. అడవి మొత్తం నీళ్లు నిండిపోయాయి. కానీ మీకు అసలు బాధగా లేదా? వర్షం నెలతో నిండిపోయింది. దానికి మేమేం చేస్తాము? 2 రోజుల్లో అవే తగ్గిపోతాయిలే. కొంగ అన్ని జంతువుల దగ్గరికి వెళ్లి ఈ ప్రశ్న అడిగితే కూడా అన్నీ ఇలాగే సమాధానం ఇచ్చాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయని దానికి అర్థమయ్యింది. మరుసటి రోజు పొద్దున్నే అది ఒక్కటే నది ఒడ్డుకి వెళ్లి ఒంటరిగా అక్కడ తవ్వడం మొదలుపెట్టింది. అది దాని ముక్కుని నేలకి వేసి కొట్టేది. అక్కడ వచ్చిన మట్టిని రెక్కల సహాయంతో పక్కకి తీసేది. ఇదే విధంగా అది స్ట్రెయిట్ లైన్లో తవ్వుతూ పోయింది. ఇలాగే అది ఎన్నో గంటలు కష్టపడి ఒక పొడవైన కాలువని తవ్వింది. ఇన్ని గంటలు కష్టపడిన తర్వాత కూడా కేవలం 4 అడుగుల కాలువను మాత్రమే తవ్వగలిగాను. బహుశా ఇంకా ఎవరైనా నాతో సాయం చేసుంటే ఈ పని ఇంకా త్వరగా పూర్తయిపోయేది. సరేలే, ఇంకా మిగతా పని రేపు మొదలు పెడతాను. అప్పుడే మోటూ రైనో చూపు దానిమీద పడింది. చూస్తుంటే ఆ కొంగకి పిచ్చి పట్టినట్టుంది. ఇప్పుడే వెళ్ళి తన గురించి అడవిలో అందరికీ చెప్తాను. అలా అని మోటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటికి అవిటి కొంగ కూడా చెరువు ఒడ్డుకి చేరుకుంది. వచ్చేసావా తమ్ముడు? ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? రోజు నువ్వు మాకు ఇక్కడే కనిపించేదానివి కదా. నేను నది ఒడ్డుకు వెళ్ళి కాలువ తవ్వుతున్నాను. కాలువనా? అయినా ఇప్పుడు అదెందుకు? ఈసారి చాలా పెద్ద వర్షం రాబోతుంది. ఎంత పెద్ద వర్షం అంటే వరదలు కూడా రావచ్చు. అందుకే నేను ఇప్పటి నుండే కాలువ తవ్వే పని మొదలు పెట్టాను. నేను ఆ కాలువని మన అడవి మధ్యలో నుండి తవ్వుకుంటూ తీసుకెళ్లి నది ఒడ్డు వరకు చేరుస్తాను. అప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా
ఆ వర్షం నీళ్లు కాలువ ద్వారా సులభంగా నదిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మన అడవికి వరదలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇలా చూడు తమ్ముడు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఇక్కడ ఎప్పటికీ ఎలాంటి వరదలు రావు. మరుసటి రోజు పొద్దున్నే కొంగ మళ్ళీ కాలువ తవ్వే పని మొదలుపెట్టింది. ఇంకోవైపు మోటు రైనో అడవిలో ఉన్న అన్ని జంతువులకి ఆ పిచ్చి అవిటి కొంగ అడవి మధ్యలో నుండి నది ఒడ్డు వరకు కాలువ తవ్వుతుంది అని ప్రచారం చేసింది. ఎందుకంటే అడవిలో వరదలొస్తాయి అని దానికి అనిపించిందంట. అవిటి కొంగ ఎవరి సహాయం లేకుండా ఒక్కటే కష్టపడుతుంది. దాదాపు 15 రోజుల పాటు కష్టపడి అది అడవిలో చాలా పొడవైన కాలువ తవ్వింది. ఇప్పుడది చెరువు ఒడ్డున కూర్చొని కేవలం విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఆ కొంగ దగ్గరికొచ్చి రోజంతా దాని గురించి, అది చేసిన పని గురించి గొప్పగా చెప్తూ దాన్ని పొగొడుతూ ఉండేవి. ఈ కొంగ అనవసరంగా ఈ అడవికి హీరో అయ్యింది. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి తన కష్టానంతా పాడు చేస్తాను. ఆ విషయం ఆ రైనోకి ఏమాత్రం నచ్చలేదు. మరుసటి రోజు ఉదయం నుండి వర్షం మొదలయ్యింది. దాంతో కొంగల గుంపు కూడా షికారుకి వెళ్ళలేకపోయాయి. కాని జంతువులన్నీ ఇప్పుడు నిశ్చింతగా ఉన్నాయి. ఎందుకంటే ఈసారి అడవిలో నీళ్లు నిండవని వాటికి తెలుసు. కానీ ఈసారి భారీగా కురుస్తున్న వర్షానికి నీళ్లు ముందు కన్నా ఎక్కువ వేగంతో నిండిపోయాయి. ఆ జంతువులు కలిసికట్టుగా అవిటి కొంగ దగ్గరికి వెళ్ళాయి. ఇదిగో కొంగ, ఈ అడవిలో నీళ్లు నిండిపోతే ప్రమాదమని అవి వెళ్ళిపోవడానికి నువ్వు కాలువ తవ్వావు కదా, మరి ఆ నీళ్లు ఆ కాలువలో వెళ్ళిపోకుండా అడవంతా నిండిపోతున్నాయేంటి? అలా ఎలా జరుగుతుంది? నేను చాలా బాగా కాలువను తవ్వాను. నీళ్లు నిండే అవకాశమే లేదు. అప్పుడే వర్షం ఇంకా పెరిగింది. అడవిలో వరద రావడం మొదలయ్యింది. రైనో గుహ చాలా ఎత్తులో ఉంది. కానీ ఇప్పుడు దాని గుహలోకి కూడా నీళ్లు చేరుకున్నాయి. ఆ గుహ దాదాపు సగం నీళ్లల్లో మునిగిపోయింది. జంతువులన్నీ కలిసికట్టుగా అవిటి కొంగ దగ్గరికి వెళ్లి ఒక పెద్ద కొండ మీద నించున్నాయి. నీళ్లు చాలా వేగంగా పెరుగుతూ కనిపించాయి. కేవలం ఒక ఏనుగుకి మాత్రం మెడ వరకు నీళ్లొచ్చాయి. అది నీళ్లల్లో నడవగలుగుతుంది. దాని వెనకే మోటు రైనో కూడా అక్కడికి వచ్చింది. అంతా నా తప్పే, ఇదంతా నా తప్పే. ఏమైంది మోటో రైనో? ఇందులో అసలు నీ తప్పే ఉంది? అందరూ ఈ కొంగను పొగుడుతుంటే నేను ఎంతగానో కుళ్ళుకున్నాను. అందుకే నేను తనని తవ్విన కాలువని ఒక చెట్టుని పాడేసి ఆపేశాను. ప్రతిసారిలాగానే ఈసారి కూడా ఈ నీళ్లు కేవలం 2 రోజులే ఉంటాయని అనుకున్నాను. కానీ ఈసారి ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే నా గుహ కూడా మునిగిపోయింది. నువ్వు కుళ్ళుతో నిండి అడవి మొత్తాన్ని నాశనం చేశావు. దీనివల్ల నీకేం లాభం వచ్చిందో మాకు కాస్త చెప్తావా? దయచేసి నన్ను క్షమించు కొంగ తమ్ముడు. రాము, ఏనుగు, ప్లీజ్ నాకు సహాయం చెయ్యి. ఆ చెట్టును తీసి పక్కన వేయడంలో సహాయం చెయ్యి. మిగిలిన జంతువులన్నీ ఆ కొండ మీదనే ఉండిపోయాయి. మోటు రైను రాము ఏనుగుతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అవి అక్కడికి వెళ్లి ఏం చూశాయంటే ఏ 2 చెట్ల మధ్య నుండి కాలువ వస్తుందో వాటి మధ్యలో ఒక చెట్టు పడిపోయి ఉంది. పద రాము, ఏనుగు, ఈ చెట్టును తీయడానికి నాకు సహాయం చెయ్యి. రాము ఏనుగు ఇంకా రైనో కలిసి ఆ చెట్టుని పక్కకు తీసిన వెంటనే నీళ్లు వేగంగా ప్రవహిస్తూ కాల్వ నుండి వెళ్లి నదిలో కలిసిపోయాయి. కాసేపట్లో అడవిలో ఉన్న నీళ్లన్నీ నదిలోకి వెళ్లి కలిసిపోయాయి. ఇదంతా చూసి జంతువులన్నీ సంతోషించాయి. రాము ఏనుగు ఇంకా మోటు రైనో మళ్లీ అక్కడికి చేరారు. మోటు రైనో గుహ ముందులా కనిపించడం చూసి సంతోషించింది. జంతువులన్నీ కొంగ దగ్గరికి ఏకమయ్యాయి. దాని ముందు చూపుని జంతువులన్నీ మెచ్చుకున్నాయి. నన్ను క్షమించు కొంగ తమ్ముడు. ఈ రోజు నుండి నేను ఎవ్వరి మీద ఈర్ష్యపడను. నువ్వు లేకపోతే ఈరోజు మన అడవి నాశనం అయిపోయి ఉండేది. ఏం పర్లేదులే రైనో అన్నా. ఆ తరువాత జంతువులన్నీ కలిసి అడవిని శుభ్రం చేయడం మొదలుపెట్టాయి. ఆ రోజు తర్వాత చాలాసార్లు వర్షం పడింది. కానీ ఎప్పుడూ అడవిలో నీళ్లు నిండలేదు. అలాగే అవిటి కొంగ అడవిలో అందరికీ చాలా ఇష్టమైపోయింది.